ప్రియులరా, బాగున్నారా? బైబిల్ ఏం చెప్తుందంటే, ఎవరి మనసు అయితే ప్రభు పైన ఆనుకుని ఉండినో వారి యొక్క మనస్సు అలాగే వారి హృదయం నెమ్మదితో ఉంటుందని బైబిల్ చెప్తుంది. ఆమేన్. సో బైబిల్ అంతా కూడా నమ్మకము పైన ఆధారపడి ఉంటుంది. కేవలము నమ్మకము ఉండుట వలన యేసు ద్వారా అనేకమైన అద్భుతాలు జరిగినాయి, అనేకమైన సూచక్రియలు జరిగినాయి. కేవలం నమ్ముట ఉంచటము ద్వారా పాపము చేసినటువంటి వ్యక్తులు పరిశుద్ధంగా మారారు. కేవలం నమ్మకము కలిగి ఉండటం వల్ల అపవిత్ర ఆత్మచేత పీడింపబడిన వారు విడుదల పొందారు. కేవలం నమ్మకం ఉన్నందువలన అనేకులు రోగులు స్వస్థపరచబడ్డారు. నమ్మకం ఉండటం వల్ల పరలోకంలో స్థానాన్ని కూడా సంపాదించుకోవచ్చు. ఎందుకనంటే నువ్వు నమ్ముట వలన నువ్వు దేవుని మీద నీ గురి కలిగి ఉందని, ఆయన నమ్ముతున్నావని, ఆయన తప్ప నీకు వేరొక ఆశ, ఆయన తప్ప వేరొక ఆలోచన, ఆయన తప్ప వేరొక మార్గము లేదని నీ క్రియల ద్వారా నువ్వు వ్యక్తపరుస్తున్నావని దాని అర్థం. కాబట్టి ఆయన పైన మన మనసును స్థిరపరచుకుందాం, శాంతిని కలిగి ఉందాం, అనేకులకు మన ద్వారా ప్రభు ప్రేమను పంచుదాం. ప్రైజ్ గాడ్.